హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అఖిల అండి. నేను వాడే స్కిన్ కేర్ నైట్ క్రీమ్ మీకు చూపిస్తున్నాను. కొబ్బరి చిప్పలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రీజర్లో పెట్టేసుకున్న కొబ్బరి ఒక సాయంత్రం దాకా ఉంచితే సరిపోద్దండి, వచ్చేస్తుంది. కానీ నేను తెల్లారి తీసుకున్నాను, చక్కగా వచ్చేసింది. వచ్చిన వాటిని బకెట్లో వేసి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోయేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం చిన్న ముక్కలుగా కోయేసి మిక్సీ పట్టుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ క్రీము. నేను వాడిన తర్వాత మీ దాకా తీసుకొస్తాను. ఎప్పుడైనా నేను వాడుతున్నాను కనుక చాలా బాగుంది కనుక మీరు తయారు చేసుకుంటారు అని మీ దాకా తీసుకొచ్చాను. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొద్దిగా రోజ్ వాటర్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర రోజ్ వాటర్ లేవు, నేను వాటరే వేసుకున్నాను. మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇది నేను రెండోసారి అండి ప్రిపేర్ చేయడం. ఫస్ట్ సారి ప్రిపేర్ చేసినప్పుడు నేను తీయలేదు, ఏ వీడియో తీయలేదు. ఇది రెండోసారి ప్రిపేర్ చేయడం. అలా కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టేసుకున్నాక పాలు ఎంత బాగున్నాయి, కొబ్బరి పాలు ఎంత బాగుంటాయండి. కొబ్బరి పాలు కూడా మనం తీసుకోవచ్చు, మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. ఆ వేస్ట్ అంతా పక్కన పెట్టేశాను. గేదెకి పెట్టేయచ్చు కదా, కొద్దిగా బెల్లం వేసని. వేస్ట్ చేయడం ఏది వేస్ట్ అవ్వదండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 10 గంటలు ఉంచాలండి. 10 గంటలు అయిన తర్వాత ఇలా వస్తుంది, తెట్లా కడద్ది. దాన్ని బయట పెట్టి మళ్ళీ 8 గంటలు ఉంచాలి. 8 గంటలు ఉంచిన తర్వాత ఇలా వచ్చింది. ఆఖరికి కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి. ఒక కోవా కట్ చేసినట్టుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. చూసారా, ఆ వేస్ట్ నీళ్ళు పారిపోయేసుకుంటామేనండి, మనకి అంత అవసరం లేదు ఆ నీళ్ళు. చూడండి ఎంత తెల్లగా మల్లె పువ్వులాగా ఉన్నాయో. మిక్సీ జార్ పెద్ద జారులో వేస్తే అది మిక్సీ జారు తిరగలేదండి, అందుకని మళ్ళీ చిన్న జారులో వేసి, చిన్న జారు మీకు చూపించలేదు కానీ నేను చిన్న జారులో వేసి పట్టుకున్నాను. అన్నీ వేసాను, కొద్దిగా ఉన్న వాటరే వేసాను, పళ్ళెంలో ఉన్న వాటరే వేసాను. ఇవ్వండి, చిన్న జారులో వేసి ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. నా చెయ్యి ఫస్ట్లో ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను, తర్వాత చేయి పెడుతున్నాను. ఆల్రెడీ నేను ఇట్లా వేసుకుని నాకు రాక మళ్ళీ పైన పెట్టి ఫోన్ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ వస్తుందో. ఒకటి మనం 500 600 పెట్టి తీసుకుంటామండి, కానీ మన ఇంటికాడ శ్రద్ధగా చేసుకుంటే చూడండి మెరుస్తుందో. సూపర్గా ఉంది కదా, మీరు ట్రై చేయండి.